పోలీసులు వచ్చి అందరినీ వెళ్ళిపోమంటున్నారు. సో తర్వాత రమ్మంటున్నారంట. హాయ్, దిస్ ఇస్ మోటోవర్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ ఒక స్పెషల్ రైడ్, అంటే ఇది మెమరబుల్ రైడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ మై లాస్ట్ మోటో వ్లాగ్ ఇన్ బెంగళూరు. సో అంటే ఇవాళ బెంగళూరులో లాస్ట్ డే అనమాట. ఎందుకంటే నేను బెంగళూరు వదిలేసి వెళ్ళిపోతున్నాను ఈ రేపు మండే. సో ఇవాళ వచ్చేసి సండే అండ్ టైం వచ్చేసి 9:59 అవుతుంది. BMW 9:59 అవుతుంది. సో దిస్ ఈజ్ మై లాస్ట్ రైడ్. స్టార్టింగే ట్రాఫిక్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బెంగళూరులో ప్రస్తుతానికి బైక్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ దగ్గర నుంచి బైక్స్ కలెక్ట్ చేయడానికి 3 బైక్స్ తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర 3 బైక్స్ ఉన్నాయి అండ్ ఇంకో 3 బైక్స్ వస్తున్నాయి. ట్రాఫిక్ ఏంట్రా నాయన, అంబులెన్స్ ఉంది వెనకాల. ప్లేస్ ఇద్దామంటే అసలు ఇవ్వనవ్వట్లేదు. ఇది బెంగళూరు ట్రాఫిక్. 10 కూడా ఇలాగే ఉంటుంది, 12 కూడా ఇలాగే ఉంటుంది. మనం ప్రస్తుతానికి రైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ప్రస్తుతం రైడ్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్, ద డెస్టినేషన్ రైడ్ ఆఫ్ ఎవ్రీ ప్లేయర్స్. సో ఇప్పుడు మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తోటి. మనకి షార్ట్ కట్స్ అవి ఏం లేవు. ట్రాఫిక్ స్కిప్ చేయడానికి. అండ్ నాకు మాటలు అయితే రావట్లేదు, ఎందుకంటే నా లాస్ట్ డే అనేసరికి నాకు వీడియోలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు మేము మహాదేవపురం అయితే వెళ్తున్నాం బైక్స్ తీసుకోవడానికి. అండ్ నాకు ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని ఉంది. సరదాగా లెఫ్ట్ కంట. సో మేము బైక్స్ తీసుకున్న తర్వాత జాయిన్ అవుతాం. అంటే టేక్ కేర్. వస్తుంటే గుర్తొచ్చింది ఏంటంటే, నేను నా ఫస్ట్ కంపెనీ ఇక్కడికి వచ్చాను. బెంగళూరుకి వచ్చినప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడే ఇచ్చాను అనమాట. ఇక్కడ ఏదో కంపెనీ ఉంటుంది, దాని పేరు కాండిలెన్సెస్ ఏదో ఉంటుంది సంథింగ్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ అదే బెంగళూరులో. ఫస్ట్ రౌండ్లోనే దుబ్బేమన్నారు, అది వేరే విషయం అనుకోండి. సో అది నా ఫస్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది ఈ రోడ్డుకి వచ్చినప్పుడు. అండ్ బైక్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే ఆన్ ది వే ఎయిర్పోర్ట్ రూట్లో ఉన్నాం. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఆన్ ది వే ఎయిర్పోర్ట్కి. సో టోటల్ 1 2 3 4 5 బైక్స్. ఎటువంటి లైట్లు లేని రోడ్డు. సో క్యూట్. లైట్లు లేవు, ఏం లేవు, జస్ట్ మేము మా ఫాగ్ లైట్స్. నా ఫాగ్ లైట్స్ కూడా తేడాగా ఉన్నాయి. సి 3 బైక్స్, ఇంకో 2 బైక్స్ వెనకాల ఉన్నాయి. ఓకే, హైవే ఎక్కేసాం మొత్తానికి. ఫుల్ 18 కిలోమీటర్ స్ట్రైట్. బాయ్. సో లెట్స్ గో. ఫుల్ స్ట్రైట్ హైవే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ లైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, షో కూడా బాగా చేయొచ్చు. హాస్పిటల్
టుడే మై లాస్ట్ డే ఇన్ బెంగళూరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బాగుంది కదా. హైవే రైడర్స్కి సుఖం అబ్బా, ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా కొట్టుకొచ్చి భయపడక్కర్లేదు. నాకేంటి చలేస్తుంది. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. అల్లిపోయాను, ఏదో అనుకున్నాను. ఓకే, టోల్గేట్ వచ్చింది. జంక్షన్ కదా అని ఇప్పుడు మళ్ళీ స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఒడి అమ్మా, రైడింగ్ స్కూటీ నా బండి అయిపోయింది, ఇప్పుడు స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను. స్పీడ్ వెళ్ళట్లేదండి. ఓకే, 79 ఇస్ ద హైయెస్ట్. స్కై ఇస్ ద లిమిట్ మనకి. Okay, let's go. వచ్చేసాం.
లెట్స్ వెల్కమ్ టు ఎయిర్పోర్ట్. ఇది ఫాస్ట్ వెళ్ళి సావట్లేదు. పోన్లే, మనకి ఫాస్ట్ కాదు, బండి ఉంది అదే ఎక్కువ. వావ్, నైస్. బాగుంది కదా ఎయిర్పోర్ట్. ఒరే, ఈ బండికి వచ్చారా రారా. మనం దాని మీదకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు వాళ్ళు కాదు.